స్టార్ట్ చేయనా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నామన చేరవచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మన వాక్యానికి సహాయకరంగా యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ వారిని కూర్చుండి వారికి బోధించుచుండెను. పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యన నిలబెట్టి, ఆపండి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అటువారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరం మోపవలని ఆయనను శోధించుచు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా చాలు మంచిది. చదువుకున్న లేఖన భావాలు మనకి చక్కగా అర్థమైనట్లు చిన్నగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మీ వందనాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన కలిగి ఉన్నాం. మాత్రమే కాదు, ఆయనలో జీవితం కలిగి జీవించడానికి మీకు కృప చూపిస్తున్నారు. అలాగే ఆయనలో ఉన్న భావాలు అనగా మాకు కావలసిన అవసరాన్ని, మాకు కావలసిన వాక్యాన్ని మీరు మాతో మాట్లాడమని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం ప్రభువా. అట్ల భావాన్ని మాకు తెలియజేయమని, క్రీస్తుని మాత్రమే మహిమపరచబడినట్లు చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముందుకు సాగుతున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆయన ఒలీవ కొండకు వెళ్ళాను. యేసు ఎక్కడికి వెళ్ళాడంట? ఒలీవ కొండకు వెళ్ళాడు. వెరీ గుడ్. తర్వాత తెల్లవారగానే యేసు తిరిగి మళ్ళీ దేవాలయానికి రాగా ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వచ్చి చాలు ఆగండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు దేవాలయానికి వచ్చి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఈలోగా ఎవరు వచ్చారు చూడండి. ఇప్పుడు యేసు ప్రభు మా వాక్యం చెప్తుండగా, యేసు ప్రభువే వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరో? ఆయనే వాక్యమై ఉన్నవాడే వాక్యం చెప్తుండగా ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు అంటే ఎవరో? అప్పట్లో నేను మొన్న కూడా చెప్పానుగా, పరిచయాలు అంటేనేమో రబ్బీలు బోధకుడు అంటారు, శాస్త్రులు అన్న కూడా ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వీళ్ళిద్దరు ఎవరిని తీసుకొచ్చారంటే ఒక స్త్రీని, వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఎక్కడ మధ్యలో నిలబెట్టి ఏమంటున్నారు తెలుసా? బోధకుడా అంటే నువ్వు బోధిస్తున్నావు కదా, వాక్యం చెప్తున్నావు కదా, కరెక్టే. బాగా చెప్పారు, బాగా అడిగారు. దీన్ని చూస్తే ఏమనుకుంటారు? నిజమే కదా. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే తప్పే. దేంట్లో తప్పు అంటారు? ఇది తప్పు. లేవియాకాండం. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం లేవియాకాండంలో నుంచే తెచ్చారు వాళ్ళు. ఎందుకంటే మోసే కదా తీసుకొచ్చింది. లేవియాకాండం 20వ అధ్యాయము 10వ వచనం చదవండి. 20:10. లేవియాకాండం 20:10. కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఎవరిని? ఎలా తీసుకొచ్చారు? మీరు కరెక్ట్గా చదివారు అక్కడ. ఎప్పుడు? వ్యభిచారం చేయుచుండగా పట్టబడింది అన్నారు. అంటే ఏంటి? వ్యభిచారం చేత ఒకటే చేస్తుందా? పురుషుడు కూడా ఉంటాడు కదా. మరి ఇక్కడ ఏం రాయబడింది? పరుని భార్యతో వ్యభిచరించిన వానిని ఆమెను ఇద్దరిని, సరే కదా, మరణశిక్ష విధించాలి. మంచిది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22 అది కూడా. కనపడిన ఎడల వారిద్దరు అనగా ఆ
మరి కదా మరి ఏం చేశారు? మరి ఒక్కదాన్ని తీసుకొచ్చి మళ్ళీ యేసుప్రభుని అడుగుతున్నారు అన్యాయంగా. మళ్ళీ ఏంటి రాళ్ళతో కొట్టాలంటున్నారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. కానీ వాళ్ళు చంపబడాలి, రాళ్ళతో కట్టబడింది కూడా ఇక్కడ ఉంది. ఏంటి 23 24 ఆమెను ఆ పొరుగువాని భార్యను అవమానపరిచినందుకు ఆ మనుషుని కూడా ఇద్దరిని ఏం చేయాలంట? మరి ఇద్దరిని కదా మరి రాళ్ళతో చాగొట్టమని చెప్పింది. మరి ఆయన దగ్గరికి ఏమో ఎంతమందిని తీసుకొచ్చారు? ఒక్కరినే తీసుకొచ్చారు. ఎందుకు? పాపమాలో వాస్తవంగా వాళ్ళకి తెలియజేసిన నిజమే చేశారు. ఏంటంటే ఇది మళ్ళీ రండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం యేసుప్రభు చెప్పడానికి ఇష్టపడలే. ఇప్పుడు ఇద్దరు వ్యభిచరిస్తున్నప్పుడు ఇద్దరిని చంపాలన్నారు, మళ్ళీ స్త్రీని మాత్రం తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎక్కడి నుంచో పెట్టారు? మధ్యన. యేసుప్రభు బోధిస్తుండగా మధ్యన. ఇప్పుడు మధ్యలో నిలబెట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారు, రాళ్ళతో చంపేయాలి కదా అని. మరి మధ్యలో అసలు ఇప్పుడు యేసుప్రభు రాకముందు మధ్యలో నిలబెట్టాలి. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఎవరున్నారు మధ్యలో? మధ్య భాగం ఎవరికి ఇవ్వాలా? సరే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 9:15. అదంతా వద్దులే కానీ కింద ఉంది కొత్త నిబంధనకు లాస్ట్ లైన్. ఆయన క్రొత్త నిబంధనకు కాదు 9:15 లాస్ట్ లైన్ మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరంట? అంతకుముందేమో శిక్ష ఎవరికి విధించాలా? ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి విధించాలి. ఏది? పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఆ మధ్య భాగంలో తీసుకొచ్చి అప్పుడు వాళ్ళని నిలబెట్టాలి. నిలబెట్టి ఊర్లో వాళ్ళందరూ రాళ్ళే చంపేయాలి, కొట్టి భయంకరమైన హింస అది. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చాడుగా, యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఎవరు నిలబెట్టాలా? ఇప్పుడు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదు కదా. యేసుప్రభు రాకముందేమో ఎవరు నిలబెట్టాలి? వాళ్ళని నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపేయాలి ఇద్దరిని. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చిన తర్వాత ఎవరిని నిలబెట్టాలా మధ్యలో? వాళ్ళని కాదు, యేసుప్రభుని పెట్టాలా? ఇప్పుడు చదివింది ఏంటి? మధ్యవర్తి ఎవరో ఆయనే. ఇప్పుడు మనకే దేవుడికి మధ్యవర్తి. తీమోతి 2:15 మొదట తీమోతి 2:15లో ఉంది, వద్దులే తీయొద్దు. దేవునికి నరులకి మధ్యవర్తి యేసుప్రభు అని ఉన్నాడు. మరి ఇప్పుడు మధ్యవర్తి ఎవరో? యేసుప్రభు. మరి ఆయన మధ్యగా పెట్టాలా? కానీ ఎవరిని తీసుకొచ్చి ఆడుతున్నారు? ఇప్పుడు తెలియక వ్యభిచారం చేస్తుంది ఆవిడ. ఇంతకుముందు ప్రభుని తెలియలేదు, తెలియక చేస్తుంది. తెలియకే చేస్తున్నారు కాబట్టి ఎవరిని నెట్టాలి అక్కడ? యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు నెట్టాలి. ఇంతకుముందు అంతే స్త్రీని పెట్టాలా. ఇప్పుడు మాత్రం యేసుప్రభు మధ్యవర్తి. మరి మధ్యవర్తి యేసుప్రభు అయినప్పుడు బోధకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనుషులను తీసుకొచ్చి పెడుతున్నారేంటి? నువ్వేం చేసావు, నువ్వే తప్పు చేసావు, నువ్వేం చేసావు అని ఎవరిని తెస్తున్నారు? మీకు అర్థమైందా? అర్థమైతే నాకు చెప్పండి. యేసుప్రభు రాకముందు వాళ్ళని పెట్టాలా? అది కరెక్టు. మోసే అది చెప్పారు. మోసే ధర్మశాస్త్రమందు రాయబడి ఉంది కదా, మోసే మనకు ఆజ్ఞాపించాడు కదా అని ఎవరిని అడుగుతున్నాడు? కుమారుని అడుగుతున్నాడు. అంటే దేవుడిని అడుగుతున్నారు. ఇలా మోసేకి ఇలా చేయాలని చెప్పింది ఎవరో? ఈయనే. ఇప్పుడు ఈయన రాసినోడు వచ్చి ఈయన నుంచి ఉంటే ఈయనకి మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేస్తున్నారు. మధ్యలోనే ఎవరిని పెడుతున్నారు? ఎవరైతే పాపం చేశారో వాళ్ళని పెడుతున్నారు. వాళ్ళు తెలియజేశారు. కానీ యేసుప్రభు రాకముందు స్టోరీ. కానీ నేను వచ్చాను కదా, ఇప్పుడు వాళ్ళ మధ్యస్థానం వాళ్ళు తీసుకోకూడదు అంటే వాళ్ళని నిలబెట్టకూడదు. అంటే ఇప్పుడు సంఘంలో ఎవరిని పాపి అని ఎవరిని నిలబెట్టకూడదు. పాపి అని నిలబెడుతున్నారంటే వాళ్ళు ఎవరో? బోధకులు కాదు. సంఘంలో పాపి అని నిలబెడుతున్నారంటే బోధకులు ఎలాగయ్యారు? బోధకుడు అయితే ఎవరిని నిలబెడతారు? యేసుప్రభుని నిలబెడతాడు. అదిగో నీ కొరకు ఇంతకుముందు సిలువ కార్యం జరగలేదు కాబట్టి నువ్వు పాపం చేస్తే నిన్ను కొట్టాలా. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు మీద ప్రతి విధమైన అవిధేయత, ప్రతి విధమైన అక్రమం ఇవన్నీ ఎవరి మీద అడ్డాయి? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును
న్యాయమైన ప్రతిఫలం పొందింది. ఇప్పుడు యేసు ప్రభు ప్రతి విధమైన అవిధేయత తెలియలేదు, అతిక్రమం తెలియలేదు, దేవుని మాట వినకపోవడం వల్ల అవిధేయత చేసావు. అంటే ఏంటి? వ్యభిచరించవు, దొంగలించవు, మరి ఏదైనా చేసావు, దేవుని మాట వినలేదు. ఇప్పుడు సంఘంలో బోధించబడుతున్నప్పుడు ఎందుకు నువ్వు యేసు ప్రభుని కాకుండా మనుషులను తీసుకొస్తున్నారో? నేను చెప్పింది మీకు అర్థమైందా? సిలువ వేయబడినప్పుడు మధ్య వ్యక్తుల కింద ఎవరిని మధ్యన వాళ్ళని నిలబెట్టాలి, కొట్టి చంపేయాలి. ఇప్పుడు దాని కొరకు యేసు ప్రభు సిలువలో మధ్య ఎక్కడ? ప్రపంచానికి నడుబొడ్డు యెరూషలేం, గొల్కొత్తా కొండ అంటే ప్రపంచానికి నడుబొడ్డు, ప్లస్ ఆకాశానికి భూమికి మధ్యన. మధ్యవర్తి ఎవరో? దేవునికి నరులకి మధ్యన. ఇప్పుడు మధ్యవర్తి ఎవరో? యేసు ప్రభు. మరి ఆయన వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టకుండా ఎందుకు సంఘాల్లో విశ్వాసులైన యేసు ప్రభు నీ కొరకు ఏమయ్యాడు? పాపిగా చేయబడ్డాడు. అంటే ఏంటి? నువ్వు కాదు, ఆయన మీదకి వెళ్ళింది. కాబట్టి ఎవరు నిలబెట్టాలా? యేసు ప్రభుని నిలబెట్టి ఆయన వైపు చూడు అని చెప్పాలా. ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నారు యేసు ప్రభుకి తిరిగి? పాపలేం కాదు, యేసు ప్రభు సంఘస్థులు చూపిస్తున్నారు. ఎవరు? బోధకులు. ప్రభు ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు పాపం చేస్తావు, నువ్వు చచ్చిపోతావు. ఇంక ఇదే చెప్తున్నారు. యేసుప్రభు వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టి సిలువేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడైనా, పరలోకానికి వెళ్ళాడు, నీ కోసం ఖాళీ అక్కడ కూర్చుని నీ కోసం విజ్ఞాపనం చేస్తున్నాడని చెప్పాలిగా. చెప్పకుండా మధ్యవర్తులుగా యేసుప్రభుని నిలబెట్టకుండా ఎవరో బోధకులు. అక్కడ నేను అడిగిన ప్రశ్న అదే. పరిసయ్యులు ప్లస్ ధర్మశాస్త్ర ప్రవేశకులు, వీళ్ళిద్దరు ఎవరో బోధ చేసేవాళ్ళే. ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎవరో ఏమీ చేయకపోయినా సంఘంలోకి వస్తే నువ్వు పాపం చేసావా, జాగ్రత్తగుండు, నువ్వు ఎలా ఉన్నావు, జాగ్రత్తగుండు అంటున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళెవరో ఏ బాధ చేసేవాళ్ళు? సరైన బాధ చేసేవాళ్ళు అయితే కాదు. సరే రండి. ఇప్పుడు మధ్యవర్తి ఎవరు ఉండాలి? యేసుప్రభు ఉండాలి. ప్లస్ ఇంకోటి, అందుకే స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. అలా స్త్రీ అంటే ఎవరో? సరే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సారీ 10 కాదు 13. కదా. ఇప్పుడు ఎవరో? ఆదాము ఎవరో? మొదటి పురుషుడు. స్త్రీ ఎవరో? ఆదాములో నుంచి వచ్చింది ఎవరో? స్త్రీ. ఆదాములో నుంచి పక్కటెముకలో నుంచి తీయబడింది ఎవరో? స్త్రీ. ఇప్పుడు ఎవరు మోసపోతున్నారంట? స్త్రీ. అంటే ఇప్పుడు ఎవరో? అపరాధంలో స్త్రీయే పడింది. ఇప్పుడు ఎవరో? ఎవరికైనా తెలుదా? ఇప్పుడు స్త్రీ అంటే సంఘం. అది పురుషుడని తేడా లేదు. స్త్రీ అంటేనే సంఘం. సంఘము ఏమవుతుంది? మోసంలో పడుతుంది. మీకు ఈ జ్ఞానం ఇంకా దేవుడు ఇవ్వలేదు, అందుకే మీరు ప్రార్థన చేయట్లేదు ఇంటికాడ. అందుకే యేసుప్రభు అక్కడ ఏం చేశాడు? చదవండి. యోహాను సువార్త 8లో మొదటి అధ్యాయం మొదటి వచనమే. ఆగండి. యేసు ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళాడంట? సరే, లూకాసు వార్త 20 అన్ని లేఖనాలు చూపిస్తాం సరిపోతుంది, మీకేం తెలుస్తలేదు కదా. అందుకే ఇక్కడికి వచ్చి బైబిల్ చూస్తున్నారు, ప్రార్థన కూడా చేయట్లేదు ఎవరు ఇంటికి వెళ్ళిన తర్వాత. మాకు ఇవన్నీ అర్థం అవ్వాలని. ఇంకా వేరే విషయాల మీద చాలా మనసు ఎట్టుకుంటారు కానీ వీటి మీద ఎడతలేదు ఎవరన్నా. 21వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆయన ప్రతిదినము పగటి యందు అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయుటకు. ప్రార్థన చేయడానికి ప్రతి దినము ఏ రోజైనా ఆపడైనా అయితే. అందుకే మనకు అర్థం కావట్లేదు ఇది. మనం ప్రార్థన చేయంగా ఏది పాత అయితే పులిపిండి ప్రార్థనలాగా ఎంతసేపు నన్ను కాపాడు ప్రభా, నన్ను ఆశీర్వదించి, నా ధనం ఇచ్చే, నాకు ఇయ్యే. లేఖనాల్లో ఉన్న భావాలు అర్థం చెప్పని ఎవరో చేయరు.
ఇంకెంతసేపు మనం బ్రతకాలి కదా, మనం ధనం ఈ సొమ్ము పోగేసుకోవడానికి ప్రార్థన చేస్తాం. లేదంటే నాకు అది బావాలి, నాకు ఇది బావాలి, నా కోసం చేసుకుంటే ఇంకెందుకు? అసలు నువ్వేంటి, నీ తత్వం ఏంటి, నీ జ్ఞానం ఏంటి నాకు అర్థమయ్యేలాగా నాకు బోధించు, నాకు నేర్పించు అంటే అప్పుడు ఆయన కొంతకాలానికి నేర్పిస్తాడు. అప్పుడు ఏమవుద్ది, నీకు ఆటోమేటిక్గా ధనము ఆరోగ్యం అన్నీ వస్తాయి. అంతేగాని రోజు చింతకాయ పచ్చడి చేస్తా కూర్చుంటే ఏమవుతుంది, ఆ పులిపిండి అలాగే ఉంటుంది. ఆ రోజు టేస్ట్ మారదు. అదే ప్రార్థన, అదే కథ చేస్తా కూర్చుంటే రాదో, ఇవేం నేర్చుకోలేము. అందుకే యేసుప్రభు ఏం చేశాడంటే రోజు ప్రార్థన చేశాడు. పగలేమో బోధిస్తున్నాడు, రాత్రులేమో ప్రార్థన చేస్తాకి వెళ్ళాడు. కాబట్టి ఆయనకి ఏముంది, జ్ఞానం కలిగిన వాడుగా ఆయన అదే చెప్తున్నాడు, ఈ లోకంలో ఏది నేను చూడట్లే. ఏది 9 యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, లోక సంబంధం కాదు నేను, లేదా లోకంతో నాకు పని లేదు, ఎందుకంటే నా తండ్రి మాటలు నేను పలుకుతాకి వచ్చాను. ఇప్పుడు లోకంలో అన్నీ మనం చేయడానికి ఇష్టపడతాం. ఏదేంటో, ఏది మంచో, ఏది చెడ్డో ఈ చేతానికి చాలా ఇష్టపడిపోతాం. అవి లోకంలో అసలు మీరు తీసుకోవద్దురా అంటే అయ్యే తీసుకుంటాం, దాన్నే అనుసరిస్తాం. కానీ యేసుప్రభుని మాత్రం ఎవరు అనుసరించడానికి ఇష్టపడరు. పైకి మాత్రం ప్రభు అంటారు. అదే ప్రభు చెప్తున్నాడు, మీరు అంటే ఏంటి, మనం దాన్ని అనుసరించట్లేదు, కేవలం నోటితో మాట్లాడుతున్నాం. నోటి పెదాలతో మాట్లాడటం వల్ల అదేమి రాదు. నోటి పెదాలతో అందరూ మోసం చేసే వాళ్ళు నోటి పెదాలతోనే మాట్లాడతారు. సేమ్ అదే దేవుడి దగ్గర కూడా మనం చూపిస్తున్నాం. ఎందుకు, మనకు ఆ విషయాలు తెలియట్లేదు, మనం నేర్చుకోవట్లేదు, మనం అసలు ప్రభువులు ఎదగట్లేదంటే కారణం ఏంటి, నోటితోనే. ఈ నోటితో మాట్లాడటం వల్ల అవేమి తెలియట్లే. ఇప్పుడు స్త్రీ మోసపరచబడుతుంది అంటే ఏంటి, స్త్రీ అంటే సంఘం, కానీ పురుషుడు మాత్రం మోసపరచబడతలే. ఎందుకు, ఆయన విధేయత కలిగిన వ్యక్తిగా ఈ లోకంలో జీవించాడు. మనం అనొచ్చు ఆయన దేవుడు కదా అంటే, లేదు, ఆయన మానవుడి కిందే. మనం చూపించాను యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో ఈ మనుషుడు అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన మనలాంటి బలహీనతలో కలిగి ఉన్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, శ్రమపడ్డాడు, కానీ జీవించాడు. ఎందుకు, ఆయన యేసు ప్రభువుడు దేవునితో మాత్రమే ఉన్నాడు, మిగతా చెత్త అంతతో లేదు. కానీ మనమంతా చెత్త అంతా పోగేసుకుంటాం, యేసు ప్రభుకు దూరంగా ఉంటాం. ఎవడన్నా చనిపోతే చీరెట్టాలి, బట్టలెట్టాలి, గొడ్డెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే కోడిని కోయలు, కుక్కను కోయలు, ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఉండడు ఖచ్చితంగా అందులో. ఎందుకు అంటే, దేవుడు మనం నాటకాలు ఆడుతున్నామా లేకపోతే దేవుడు నాటకాలు ఆడుతున్నామా మనం అర్థం చేసుకోవాలి. మనం మోసం చేస్తూ ఉండి మళ్ళీ మాకు వచ్చేయట్లేదు, మాకు వచ్చేయట్లేదు అంటే ఎలా చేస్తాడో. ఇప్పుడు సరైనగా కుమారుడు ఉన్నాడండి, తండ్రికి సరిగ్గా జీవిస్తేనే, తండ్రి మాట వింటేనే ఏం చేస్తాడో, ఇష్టపడతాడు, ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. అంతేగాని నువ్వు అసలు తండ్రిని కాదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి నాకు ఏది చేయట్లేదు, నాకు దేవుడు అంటే నాకు అసలు అసలు దేవుడు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, దేవుడు నన్ను ఏడిపించేస్తున్నాడు అంటే ఇదేంటిది? అసలు నువ్వు దేవుడి మాటే లెక్క చేయట్లేదు, దేవుడిని అనుసరించట్లేదు, మళ్ళీ దేవుడిని తీస్తావు. ఇలా ఉన్నారు లోకంలో. ఈరోజు నేను ఎంతో ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ్చర్యము ప్లస్ బాధ రెండూ కలుగుతున్నాయి. ఏంట్రా బాబు ఎంతకాలం ఎలా దేవునిలో ఉన్నారు అని ఇవన్నీ చూస్తుంటే. కానీ ఏం చేస్తాం, తప్పదు, వచ్చాక సేవలోకి జరిగితో పోతూ ఉండాలి అన్నీ. అదే ఇవన్నీ యేసుప్రభు చూసి రోజు ప్రార్థన చేతకి వెళ్ళాడు. డైలీ ఎందుకు వెళ్తున్నాను అనుకున్నారు, ఈ బాధ వెళ్ళగొక్కుంటాకే. ఏంటి ప్రభా వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏంటి నాన్న అని ప్రార్థన చేయడానికి డైలీ. అంతేగాని ఆయన కోసం ఆయన చేసుకుంటాక రాలే, అసలు ఆయన కోసమే రాలేదు. ఆయన ఇతరులను ప్రేమించి ఆయన్ని సమర్పించుకుంటాక వచ్చాడు, ఆయనకు తెలుసు. కానీ మనం అలా కాదుగా, మనం సంపాదించుకోవాలి, మనం బతకాలి, మనమే తినాలి, మనమే ఉండాలి, మన జీవితమే. ఇతరుల గురించి మనకెందుకు, మనమే. కాబట్టి మనం జీవించలేకపోతున్నాం, ఇతరులు చెప్పింది తెచ్చుకుంటున్నాం చాలా అద్భుతంగా. మంచిది. అయితే ఈరోజు సేవకులు కూడా అలాగే ఉన్నారో అది చూపిస్తున్నాను నేను. 8వ అధ్యాయంలో సేవకులు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఏది పాడితే వాళ్ళు అది ఇంకా ఘోరం చేస్తున్నారు. వాళ్ళ ముందే ఆ ఫోటో పెట్టండి, దండేయండి, ఆ పూలేయండి, ఆ కొవ్వెత్తి వెలిగించండి. ఇది అసలు ఆ కార్యమే ఎక్కడన్నా బైబిల్లో లేదు. ఆ తెచ్చింది అసలు తెచ్చారు సరికదా, మళ్ళీ తిరిగి అన్నీ చేయమంటున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి చూసేస్తారు ప్రార్థన చేసి. పాడైపోతున్నారంటే ఇక్కడ స్త్రీయే, సంఘమే పాడైపోతుంది. తెలియకుండా మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఎవరంటే బోధకులు ప్లస్ పెద్దలు, వీళ్ళందరూ సరిగ్గా జీవించకపోవడం వల్ల. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన దాని ధర్మశాస్త్రం గురించి చెప్తూ అడుగుతూ ఉంటుంది. వారు ఆయన పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో అప్పుడు అడుగుతున్నాడు. 2 సార్లు రాశాడు ధర్మశాస్త్రాన్ని. మీరు అబ్బాయిలు మీరు ధర్మశాస్త్రం తెస్తున్నారని నాకు తెలుసు, కానీ అది కాదు నేను వచ్చానని చెప్పి రాసిన వీళ్ళు పట్టుకుంటలే, మళ్ళీ ధర్మశాస్త్రం తెత్తండి. అప్పుడు ఏమన్నాడు తెలుసా,
అప్పుడు పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. అంటే ఏంటి, ఒకటే కింద ఏమైనా ఉందంటే మనస్సాక్షి వాళ్ళని నొప్పించిందంట. వాళ్ళని పొడుచుకుని అసలు మనలో పాపం లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. అప్పుడు ఏమంటున్నాడు కదా, ఇప్పుడు ఎవరు మిగిలారు, ఆయన మాత్రమే మనకు మిగులుతారు. ఇవి ఖచ్చితంగా ఏదైతే మనం చేసామో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రేపొద్దున దానికి పరిభాషాయం మనం అనుభవిస్తాం. ఏది చేస్తున్నామో దానికి తగ్గ నింద ఇబ్బంది మనం ఖచ్చితంగా మన జీవితంలో అనుభవిస్తాం. ఖచ్చితంగా యేసు ప్రభుని చూడకుండా మిగతావన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తాం. ఒక్కడే ఆయన, ఆయనే మధ్యవర్తి, ఆయనే కానీ మిగతా అన్నీ తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా మనం ఆల్రెడీ మన జీవితంలో జరుగుతున్నా కానీ దాన్ని గుర్తించడం, మనం అలాగే సాగిపోతూ ఉంటాం. అది ఆల్రెడీ మన జీవితంలో జరుగుతుంది, ఆల్రెడీ ముందే క్రియ మొదలైపోయింది. మనం ప్రభు అందు విశ్వాసం ఉంచట్లేదు, కేవలం నోటితో ఒప్పుకుంటున్నాం, మిగతా అన్నీ చేస్తున్నాం అని గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. ఆల్రెడీ మన జీవితంలో ఏది జరుగుతుందో అది జరిగిపోతుంది, కానీ అది గ్రహింపు ఉండలే. ఎందుకు అది మనకు అర్థం కాదు కూడా. అప్పుడు ఏమన్నారు తెలుసా, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు, రేపొద్దున మనం అనుకోవచ్చు ఎంత పెద్ద వ్యక్తి. ఇప్పుడు అంటారు అబ్బో ఈయన చిన్నపిల్లాడు కదా, పెద్ద వ్యక్తులు అయితే ఏం ప్రయోజనం, తల వంచుకుని వెళ్ళిపోవాల్సిందే. చిన్నవాళ్ళు అయితే ఏం ప్రయోజనం, బలం ఉంది కదా ఆడి చేతులు అనుకోవచ్చు. లేదు, అతను కూడా తల వంచుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరో పని చేయరు ఆయన పక్కన, కేవలం ఆయన మాత్రమే పని చేయగలుగుతాడు. ఆయన పెద్దోడు కదా, ఆయన చెప్పింది చేస్తే నువ్వే నష్టపోతావు, నీతో పాటు కుటుంబాన్ని పాడు చేస్తావు. తదుపరిగా అది బలవంతుడు కదా, అది చెప్పింది చేస్తే నువ్వే నష్టపోతావు. బలాన్ని చూడకూడదు, పెద్దరికం చూడకూడదు, వాక్యాన్ని చూడాలి. వాక్యమే చూడాలా, మిగతాది ఏది పని చేయదు. వాక్యమే ఆయన ఇచ్చాడు, ఇంకా ఏది ఇవ్వలే. తదుపరిగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారో అడుగుతున్నారు. ఎవరో తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంట అని అడుగుతున్నాడు. రేపు పొద్దున్న ఎక్కడ అడుగుతాడు, అక్కడ వాళ్ళ గురించి నువ్వు చెప్పి వాళ్ళు ఎక్కడున్నారమ్మా అసలు అని అడుగుతాడు. అక్కడ ఇక్కడైతే గడిచిపోద్ది. రేపు పొద్దున్న ఎక్కడ అడిగినప్పుడు ఇంకా నేను చెప్తున్నాను తప్పించుకోవడం గురించి తర్వాత, కానీ సిగ్గు ఇక్కడ జీవితం సరిగ్గా ఉండదు, రేపు పొద్దున్న అక్కడ కూడా సిగ్గే, మెప్పేమి ఉండదు. సరికదా బహుమానం అసలు ఉండదు. 1000 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి, 1000 సంవత్సరాలు అంటే ఎంతకాలము, ఖచ్చితంగా బహుమానాలు ఉండవు, దూరం చేసుకుంటాం. వారు ఎక్కడా, నీకేం చెప్పారు, నువ్వు పాపి అని చెప్తే కూర్చున్నారు కదా, వాళ్ళు ఎక్కడా, ఇంకెంతసేపు పాపి అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు ఏమంటుంది, వీళ్ళెవ్వరూ శిక్షించలేరు. అడిగినప్పుడు ఏమన్నది, వాళ్ళు శిక్షించలేరు, వాళ్ళు నిందేస్తారు అంతే. తర్వాత ఏం చేయొద్దన్నాడు, శిక్ష లేదు. ఏది, ప్రభువుని తెలియనప్పుడు మీరు పాప జీవితం జీవించారేమో, ఎటు పడితే అటు పరిగెట్టారేమో, ఎలా పడితే అలా జీవించారేమో. ఇప్పుడు ఏంటి, తెలుసుకున్న తర్వాత పాపము జోలికి వెళ్ళొద్దు అంతేనా, లేకపోతే మీరు ఎలా పడితే అలా జీవించడని చెప్పాడా? మరి ఎలా పడితే అలా జీవించమన్నప్పుడు జీవించవచ్చు, అదే జీవించమన్నప్పుడు జీవిస్తే వేరు. ఇప్పుడు జీవించొద్దు అన్నప్పుడు మళ్ళీ ఎలాగ సంఘంలోకి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారో అది నాకు తెలియాలి. ఈ విషయం ఇక్కడ చదివారా, ఏమన్నారో, నువ్వు వెళ్ళి నేను నిన్ను శిక్షించను, వెళ్ళి పాపం చేయొద్దు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పాపం చేస్తున్నానని చెప్తున్నారు వచ్చి, అంటే ఏంటి, నేను అదే మొన్న అంటున్నాను. అంటే మీరు పాపం చేస్తే ఇంక రోజు దాన్ని ఏం చేస్తున్నారు, దాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్నారు, ప్రభువుని కాదు. ఏం చేస్తున్నారు, పాపం చేసి పాపమే చేస్తున్నారు. కాదు చదవండి 34వ వచనం ఇదే అధ్యాయంలో. దేనికి, మరి పాపం చేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు, యేసుప్రభుని అనుసరిస్తున్నారా లేకపోతే పాపం చేస్తున్నారా? మరి పాపమే చేస్తున్నారుగా. మరి ఇప్పుడు పాపాలు ఒప్పుకోవడం ఏంటి, మరీ కొత్త విషయం ఇది. వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ అంటే ఇప్పుడు ప్రభువు తెలియనప్పుడు వ్యభిచారం చేసింది, అప్పుడు పట్టబడింది. వెరీ గుడ్, సరే తీసుకొచ్చి ప్రభు దగ్గర నిలబెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు, శిక్ష నాకు నీకేను. ఎందుకు, అప్పుడు ఆ అమ్మాయికి జరిగిన అవమానం మామూలు అవమానం కాదు. ఎందుకంటే మొత్తం ప్రపంచం, మొత్తం ఊరంతా ఆవిడని తీసుకొచ్చి
ఎన్ని మాటలని ఉంటారంటారు? సిగ్గుపరుస్తాం కాదు, అసలు కడుపులో దిగిపోయే మాటలు. ప్రతి గోదోడు కూడా, ఇంత లేకలేనోడు కూడా భయంకరమైన బూతులు తిడతాడు. అసలు అవి ఒరినింప సౌఖ్యం కానీ బూతులు తిడతారు. అసలు ఎలాగ తిట్టుకుంటా, చెంపలు గిద్దుకుంటా, కొట్టుకుంటా తీసుకొస్తారా, లేకపోతే సన్మానించి ఓహో చేసింది దొరికిందని తీసుకొస్తారా? అన్ని భయంకరమైన మాటలు, కొట్లాట, తిట్లాట ఇవన్నీ జరిగి కుమిలిపోతున్న అమ్మాయి ప్లస్ అక్కడ నిలబడి ఒక పెద్ద మనిషి ముందు నిలబెట్టి ఆవిడ్ని చూపిస్తూ ఇలా మాట్లాడుతుంటే ఆవిడ ఎలా కుమిలిపోవాలా, ఎంత కుమిలిపోవాలా, ఎంత నలుగుపోవాలా? ఆ నలుగుతనంలో కూడా యేసుప్రభు ఒకటే మాట్లాడాడు, అమ్మా. అంతేనా? ఓయ్ పనికి మళ్ళదానా, ఇంకా బూతులు కూడా ఉండొచ్చు అని మాట్లాడలేదుగా. అమ్మా అనగానే ఎలా ఉంటుంది అదొకటికి? అమ్మ అంటే ఎలా ఉంటుంది? ఇంకా ఇప్పుడు వరకు ఈ మాటలన్నీ ప్రతి దోసన ప్రతి ఓడు రాయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, అసలు ఎన్ని మాటలన్న వాళ్ళు, నేను అదే ఉమ్ములేసిన వాళ్ళు, ఇవన్నీ చూసిన ఆవిడ ఒకేసారి ఒక స్వరం అమ్మా అని రాగానే పెద్ద మనిషి వ్యక్తిత్వంలో పెద్ద వ్యక్తి కింద కనపడుతున్నాడు, బోధకుడిగా ఉన్నాడు, చుట్టూ జనాలు ఉన్నారు. అమ్మ ఆయన బోధ ఉంటాయి సిద్ధంగా ఉన్న వాళ్ళు అంతమంది ఉంటారు, అక్కడ తండాలుగా ఉన్నారు. అమ్మ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆవిడ జీవితము, కుమిలిపోయిన హృదయం, అసలు గడ్డ ఏంటి ఆ పరిస్థితి, ఇంకెందుకురా ఏళ్ళ చంపిది నేనే చచ్చిపోవాలన్న స్థితిలో ఉన్న అమ్మాయి ఒకేసారి ఆ మాట వినగానే ఎలా ఉంటుందంట? కళ్ళంట అసలు వాళ్ళు తిట్టిన తిట్లు కంటే కానీ ఈ ఆనందానికి వచ్చిన కన్నీళ్ళు వేరేగా ఉంటాయి. అసలు ఎంత నిజంగా మనం అనుకుంటున్నాం, ప్రభువులో మనం జీవిస్తే వేరే జీవితం. అదే చెప్తున్నాను, ప్రభువులో మనం జీవిస్తే వేరే జీవితం. ఈ జీవితం జీవించకుండా మనకు మనం పాడు చేసుకుని ప్రభువు మీద నింద వేస్తున్నాం అంటే ఇంకెంత దారుణం అది. ఆయన ఏమో ఎంత ఘోరంగా ఉన్నా సరే, చంపాలన్నా సరే, ఎంతమంది ఎలా చేసినా కానీ ఆయనేమో అమ్మ అంటుంటే మళ్ళీ తిరిగి మనం ఏమంటున్నాం? నాకు దేవుడు చేశాడు. చాలా ఇది మనం జీవిస్తున్న జీవితం, ఆయన చేసింది కాదు. ఇది గ్రహించండి. పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులందరూ ఈరోజు అదే చెప్తున్నారు. ఏది మీరేంటి అని మిమ్మల్ని మధ్య పెడుతున్నాడు. ఆయన ఏంటని ఎవరో చూపించట్లే. యేసు ప్రభు ఏంటి, ఆయన్ని చూడండి అని ఎవరో ఒక్కరు చెప్పట్లే. ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గొప్పే, వాళ్ళ స్థితిలే. మనుషులే. ప్రభు అని ప్రభుని చూపించేవారు లేరు. కాబట్టి ఏమవుతున్నారు? అన్నీ వచ్చినాయి, పరిస్థితులన్నీ బాగుంటలేదు సంఘాల్లో కదా. మీరు చూడండి, ఇది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఎవరు తెలుసుకోవాలంట? ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా, అంటే ప్రభుని నమ్మున వాళ్ళందరూ ఈయన్నే. మరి మిగతాది ఏదైనా ఉందా? మరి ఎందుకు మిగతా అదే? నేను అదే అడుగుతున్నాను, చెప్పండి. పోనీ ఇక్కడ ఏమైనా ఉందా? ఏంటంట? మీరు సిలువ వేసి ఈ యేసునే దేవుడు ఎవరికంట? ప్రభువు. అంటే ప్రభు ఎవరు? ప్రభు అంటే ఎవరు? మీకు రాజుల కాలం తెలిస్తే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చుంటే మోకాళ్ళు వేసి ఏమనాలా? నమస్కారం చేసి ప్రభువా, నా ప్రభువా అనాలా, లేకపోతే తల తీసేస్తారు. ప్రభు అంటున్నాడంటే సలెండర్ అంటే ఏంటి? నువ్వు అధికారం కలిగిన వ్యక్తివి. తలకాయ ఆయన అంటే ఏంటి? ఆయన లేకుండా మనం జీవించలేము. మరి ఎందుకు ఈ చెదారం? ఎందుకు ఈ ఆచారక్రమమైన జీవితం? మనల్ని మనం పాడు చేసుకుంటాక, ఎదుగుదల లేకుండా చేసుకుంటాక, ఇబ్బందుల్లో పడి మళ్ళీ తిరిగి ఎదిరిస్తాక, ప్రభు మీద నిందేస్తాక. అప్పుడు అదే మళ్ళీ ఇప్పుడు రండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆవిడేమందో ఇందా చదివారు కదా, ఏమన్నదే చూడండి అని అడిగినప్పుడు 11లో ఆమె కదా. ఇప్పుడు ఏమంటుంది? అందరిని అందా అలాగా మాట. మరి ఆయన్ని ఎందుకందే? కాబట్టి అర్థం చేసుకోండి, అందరూ ప్రభువులు కాదు, అందరు పాస్టర్ గారు ప్రభువులు కాదు, సేవకులు పెద్ద వాళ్ళు ప్రభువులు కాదు. మనకి యేసు ప్రభువే ప్రభు. సేవకులను కాదు మనం చూడాల్సింది. వాళ్ళని చూస్తే మనల్ని మధ్య నిలబెడతారో, ప్రభువుని నిలబెట్టరో.
మధ్యస్థానం ప్రభువుకి ఎవరికి ఇస్తారు? ఆవిడ అలాంటిది, ఈవిడది ఎలాంటిది, ఎదుగు ఆవిడ అలా చేసింది, ఈవిడ ఎలా చేసింది, ఇలాగే చెప్తారు. ప్రభువు నీ కొరకు అన్నీ చేశాడంటే ఆయన్ని చూపిస్తే ఇవన్నీ వీళ్ళు మానేయాలని చెప్పరు. రండి, నేను మిమ్మల్ని నేను అంటున్నాను కాదు, నువ్వు చెప్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి ఒప్పుకుంటామంటే అది తప్పు. నేను ఇందా చదివించిన 34లో పాపం చేయి ప్రతివాడు పాపమే చేస్తాడు, పాపానికే దాసుడు, యేసు ప్రభు కాదు. మరి అప్పుడు యేసు ప్రభువే నీతిమంతుడిని మనకు నీతిని అనుగ్రహిస్తాడు. చాలా సమయం అయిపోయినట్టుంది. ఎంత అయిందమ్మా? 34. ఇది తీమోతికి రాసిన మొదటి పత్రిక లేదు కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఏమంటున్నాడంటే, క్రీస్తు సరళతలో నుండి మీరు తప్పిపోకూడదని నేను బాధపడుతున్నాను, రోజు నేను బాధ పెట్టుకుంటున్నాను, ఒకవేళ మీరు తప్పిపోతారేమో అంటే 11లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇవి ఉంది. ఒక్కడే పురుషుడికి మిమ్మల్ని ప్రదానం చేశాను. పురుషుడు ఒక్కడే అంటే మీరేంటి? ఇప్పుడు సంఘము వ్యభిచరించకూడదు, ఇప్పుడు ఇవన్నీ చేస్తుందంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. సంఘం ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేశానని చెప్తున్నాడు పౌలు. ఇప్పుడు పురుషుడు ఒక్కడైనప్పుడు ఎవరి వైపు చూడాలా? సంఘం. ఇప్పుడు అదే స్త్రీని మధ్యలో నిలబెట్టారు కదా, ఇప్పుడు ఎవరి వైపు చూడాలా? వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? ఇతరుల వైపు తిరిగితేనే కదా వ్యభిచారం. పురుషుడిని వదిలి భర్తను వదిలి ఇంకొకరు తిరిగితే వ్యభిచారం. మరి ఇప్పుడు ఏంటి? ఒక్కడే పురుషుడికి మిమ్మల్ని ప్రదానం చేశాను అంటున్నాడు. మరి ఆయన్ని కాకుండా మిగతా అన్నీ చేస్తే ఏమంటారు? వ్యభిచరించడమే మరి కాదా? పురుషుడు అక్కడికే ప్రదానం చేశాను మిమ్మల్ని అంటున్నాడు. మరి పురుషుడు అక్కడైనప్పుడు, సంఘం స్త్రీ అయినప్పుడు ఎవరిని చూడాలా? యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభుని కాకుండా మిగతా అన్నీ చూస్తుందంటే అర్థం ఏంటి? మరి పాపం కాదు, వ్యభిచారం చేస్తున్నాం. వ్యభిచారం చేస్తామంటే ఏంటి? పాపమే ఆఖరికి. మరి ఎందుకు? నేను అదే అడుగుతున్నాను. యేసు ప్రభు కాకుండా ఇవన్నీ ఏది మిగతాది ఏదైనా సరే, మిగతాది ఏది చేసినా అది వ్యభిచారంతో పోల్చబడుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు సిగ్గుపడతారు. ప్లస్ ప్రభు అంటే ఇంకా మీకు తెలియదు అని అర్థం. ప్రభు తెలియని వాళ్ళే అదే కదా, అంతకుముందు ప్రభు తెలియదు కాబట్టి ఆవిడ చేసింది. ప్రభుని తెలిసిన తర్వాత అక్కడ మీరు రాయబడింది, ఇంకా ఎప్పుడు ఆవిడ పేరు రాయబడలే అంటే ఏంటి? ఆవిడ ఇంకా చేయలేదని అర్థం. మరి మనం చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆజ్ఞను కాదు, ప్రభువుని నమ్మడంతో సహా వాక్యానికి లోబడతలేదు, చెవి ఇవ్వట్లేదు. తద్వారానే మనం ఏం చేస్తున్నాం? ఇది కాదని మిగతా అన్నీ చేస్తున్నాం, ఇది వద్దు అని మిగతా అన్నీ చేస్తున్నాం, ఇది కాదని వ్యభిచరిస్తున్నాం. ఇప్పుడు మనల్ని కూడా అదే అనొచ్చు. వాళ్ళు అదే అంటుంటే ఇప్పుడు మనం కూడా అందరం ఏమనాలా? ఇది కాదని మిగతా చేసిన వాళ్ళు అందరూ వ్యభిచారులతోనే సమానం. అది వ్యభిచారం అనమాట. ఇప్పుడు స్త్రీ పురుషుడితో సమానం అంటే అదేంటి? అది ఓన్లీ శారీరకమైన సంబంధం. కానీ ఇది ఏంటి? ఆత్మీయమైన సంబంధం. ఈ సంబంధం వేరు. ఈ సంబంధం ప్రభు మనకు పురుషుడు, శిరస్సు ఎవరంటే క్రీస్తు సంఘానికి. కాబట్టి ఇప్పుడు మనం ఏమో భయం ఎరిగి, ఎలాగా? ప్రభు విషయమైన భయం ఎరిగి ఆయనలో జీవించాలి. కాబట్టి అప్పుడు మనం ఏమవుతాం? అన్ని విషయాల్లో ఎదుగుతాం. అప్పుడు మనకి ఏ కొదవ ఉండదు. కాబట్టి ఈ కొదవ లేకుండా అన్ని విషయాలు ఎదగట్లేదు కాబట్టి మనకు అన్ని కొదవలు వస్తున్నాయి. మాత్రమే కాదు మన పరిస్థితులు బాగుంటలే. కాబట్టి గ్రహించండి. ఇంతకుముందు మనకు తెలియదు కాబట్టి ఏమంటున్నాడో, నీకు తెలియజేసే అమ్మ వాళ్ళు శిక్షించలేదు కదా, నేను శిక్షించను, ఇక పాపం చేయొద్దు, నువ్వు వెళ్ళు అంటే పాపంలో జోలికి వెళ్ళొద్దు. ఏది పాపం అంటే ఆయన్ని కాకుండా చేసినవన్నీ పాపాలే. కొంతమంది అదే ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు? పాపి అని మిమ్మల్ని చూపిస్తున్నాడు. దానివల్ల మీకేం ప్రయోజనం, ఆయనకేం ప్రయోజనం? మీరు ఇంకెప్పటికీ పాపంలోనే ఉంటారు. ఈ మధ్యన కొందరు ఏమంటున్నారు? ఏం పర్లే, పాపం చేసినా పరే, నీతిమంతులు అంటున్నారు. అది మరీ తప్పు. ఎందుకు? నీతిమంతుడు పాపం చేత కూర్చుంటే అతను ఖచ్చితంగా తీక్షణమైన అగ్ని లేదు. కానీ 12వ అధ్యాయంలో ఉంది, ఏమని ఉన్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఖచ్చితంగా దహింపబో అగ్ని లేదు కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉంది. వీళ్ళందరూ ఏంటి? తెలిసి తెలియని బోధ అది. ఏది? నువ్వు ఏది చేసినా పర్లేదు, నువ్వు నీతిమంతుడే కాబట్టి నువ్వు ఏది వ్యభిచరించి ఏదైనా చెయ్యి, మళ్ళీ తిరిగి నీతిమంతుడు ప్రార్థనకు వచ్చి కూర్చో అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన అదొకటి తయారైంది. అది కాదు, అది తప్పది. నీతిమంతుడిగానే ఉండాలా. నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు. వెళ్తున్నావు అంటే నువ్వు చేయొచ్చు అంటే చేయడం తప్పు, చేయకూడదని ఉందంతే. చేయొచ్చు అంటే చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. అలా ఉండటానికి అదే ప్రభు సరళతలో నుండి మనల్ని తప్పిస్తారేమో అని చూస్తున్నాడు. సరళత అంటే న్యాయకత్వం లేదా
ఆ, బాధ్యత, ఇవన్నీ ఉన్నాయి. గ్రీకులో నుంచి వచ్చింది. కెఫేలా అని ఉంది, కెఫా లే అని ఉంది. అంటే గ్రీకు భాషలో కెఫే లే అంటే న్యాయకత్వం నుంచి, బాధ్యత నుంచి, శిరస్సు నుంచి, తల నుంచి తప్పించబడుతున్నాం. శిరస్సు నుంచి తప్పించబడితే మొండెము ఏమీ చేయలేదు, మొండెము ఏమీ చేసుకోలేదు. మైండ్ లేకుండా మొండెము పై చేయదు. కాబట్టి అలా ఉండకుండా ఖచ్చితంగా ప్రభువులు ఎదగడానికి, అన్ని విషయాల్లో ప్రభువులు ఎదగడానికి, పురుషుడు ఒక్కడైన పురుషుని చూడడానికి మనకి ప్రభు సహాయం చేయను కాక అలా ఉండటానికి ప్రభు మన జీవితాన్ని ఈ వాక్యాన్ని నింపి అలా ఉండడానికి ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికీ